హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగన్ కార్ డ్రైవ్. ఈరోజు అయితే మనం జేసీబీ రాళ్ళు లోడింగ్ చేయడం జరుగుతుంది. రాళ్ళు లోడింగ్ చేసే టైంలో చాలా జాగ్రత్తగా చేయాలి. రాళ్ళు అయితే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. ఎలా లోడింగ్ అయితే ఏందో అర్థమవుతలేదు. రన్నింగ్లో కూడా అటు ఇటుగా వెళ్తే ట్రాలీలు పల్టే అవకాశాలు అయితే చాలా ఉంటాయి. చూద్దాం ఈరోజు ఏంటి ఎలా జరుగుతుందన్నది. చూసారా, మా జేసీబీ డ్రైవర్ అయితే చాలా పర్ఫెక్ట్. ఇతను చాలా ఎక్స్పర్ట్ డ్రైవర్. ఇతనైతే ఎంత పెద్ద వర్క్ అయినా ఈజీగా చేస్తాడు. కానీ రాళ్ళు లోడ్ చూశారు కదా, రాళ్ళు అయితే ఎంత పెద్ద ఉన్నాయో. లోడ్ చేస్తే అర్థమవుతుంది ఇలా అన్నది ఏం కథ మొత్తం చూద్దాం. చూశారా, రాళ్ళు అయితే చాలా పెద్దగా ఉన్నాయి, ట్రాక్టర్లు అయితే చాలా తక్కువ ఉన్నాయి. డ్రైవర్స్ అందరం కొత్తగా ఉన్నాం మేమైతే. చూడు ఇలా ఆట ఆడుతున్న జేసీబీ తోటి. ఓకే, మొత్తం వీడియో అయితే చూద్దాం. రాళ్ళు లోడింగ్ ఎలా చేస్తాడో ఈ వీడియోలో చూద్దాం. ఓకే, లెట్స్ డు నా వీడియో. ఓకే, థ్యాంక్ యూ. లేదు, వెనక పిన్నులు మాత్రం మొత్తం తగ్గిపోయినాయి. హోల్స్ పెద్ద అయితే చాలా రోజులు ట్రాలీ కదా, హోల్స్ తగ్గిపోయినాయి. ఏం జట్టుకు వచ్చిన ట్రాలీ వెనక కూర్చు బయటట్టుంది. ట్రాలీలో ఏం ఆసరలేదు, తుక్కు అయింది ట్రాలీ. ఇక్కడ మా అన్న ట్రాక్టర్ దిగబడ్డది. ఇక్కడ చిల్లరకెళ్ళి మట్టి విధంగా టైర్ స్లిప్ అయ్యి వన్ సైడ్ అయింది. ఇది వన్ సైడ్ అయింది, చాలా ఫుల్ లోడ్ అవుతుంది. అందులో ఒక్కొక్క రవ్వ వేయాలి. చూసారు ఎంత పెద్దగా ఉన్నాయో రాళ్ళు అయితే ఇవి. ఆ రాళ్ళు వేసుడు కష్టం. రాళ్ళలో లోడ్లు వేసేటప్పుడు అయితే లోడ్ చేసేటప్పుడు మధ్యలో ట్రాలీలో కొద్దిగా మట్టి పోయాలి. మట్టి పోసిన తర్వాతనే లోడ్ చేయాలి. ఎందుకంటే మట్టి పోయకుండా లోడ్ చేస్తే చాలా మన ట్రాలీ ఖరాబ్ అవుతుంది, బెండ్ అవుతుంది. కాబట్టి మనం మట్టి పోసి లోడ్ చేస్తే బాగుంటుంది. చూశారు కదా ఎంత పెద్ద ఉందో. బకెట్ అయితే తుక్కు అయితే చేసి బకెట్ తీర్తులు ఇరిగిపోతాయి. బకెట్ కూడా ఎక్కడెక్కడ వెల్డింగ్లు ఇరిగిపోతాయి. ఎవరైనా రాళ్ళ లోడింగ్ చేసేటప్పుడు ఈజీ అనుకుంటారు, ఏంది ఈజీ పట్టి అక్కడ వేసేయచ్చు అనుకుంటారు. కానీ చాలా కష్టం. రౌతు పట్టడానికి ఎంత ఇబ్బంది అవుతుందో చూస్తే అర్థమైతే ఎవరికైనా. చూశారు కదా, అది చాలా స్లోగా వేయాలి. చాలా స్పీడ్ వేసినా ట్రాలీ ఒక్కడ దెబ్బకు పల్ట్ అయిపోతుంది. అక్కడ ట్రాలీ ఇరిగిపోతుంది. ట్రాలీలో అంతా ట్రాలీకి టైర్లకు ఏమి ఇది ఉండదు. ట్రాలీకి మా షెస్సికి సపోర్ట్ ఏమి ఉండదు. 3 ఉంటాయి, వెనక 2 పిన్నులు ఉంటాయి, సెంటర్లో జాక్ ఉంటుంది అంతే. అంతకు మించి ఏం ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అయితే ఉండేది. దానికి పైన ట్రాలీ అనామతే ఉంటుంది. రాళ్ళు అయితే చాలా పెద్దగా ఉన్నాయి. ఎంతసేపు అయితే ఎంత తొందరగా అయిపోతే అంత బాగుంది అనిపిస్తుంది. ఈరోజు అయితే లోడింగ్ అంత మాకు పర్ఫెక్ట్ ఏం అనిపిస్తలేదు. రాళ్ళు అయితే ఎప్పుడు వేయలేము. కానీ రాళ్ళు మొత్తం లోడింగ్ అయిపోయేసరికి ఎలా జరుగుతుందో చూడాలి. ఫస్ట్ ఇలా కొద్దిగా మట్టి పోయాలి. అందులో ట్రాలీలో మట్టి పోసి తర్వాత రాళ్ళు లోడ్ చేయాలి. మట్టి పోయకపోతే మనకి ట్రాలీలు మాత్రం బెండ్ అవుతాయి. ఎందుకంటే ఇది కేర్ఫుల్గా చేయాలి. ఎవరైనా ఏం కాదు, ఈజీగా వేయచ్చు అని అనుకోవద్దు. ఇది చూస్తున్నా, కొద్దిగా మట్టి పోసి తర్వాత లోడ్ చేసుకుంటే బాగుంటుంది. అది I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that, spitting slow, spitting fast. I could roast, I could gas, think I'm okay at last, but I don't know what ట్రాలీ ఈజీగా పల్ట్ అవుతాయని రాళ్ళు లోడ్ చేశారు. కాబట్టి ట్రాలీ పైకి లేపారు. కొద్దిగా జట్కిసరికి లెఫ్ట్ సైడ్ పడిపోయింది ట్రాలీ. చూసారు కదా, జస్ట్ మిస్. కొద్దిగా వెనకకి వస్తే వాగులోకి వెళ్తుండే. ట్రాలీ అయితే చాలా లోతు ఉంది. వాగు బ్యాక్ సైడ్ అయితే మనకైతే ఎరుపుతుంది, లోపలికి లోతుగా ఉంటుంది. వాగు అయితే చాలా డేంజర్ ప్లేస్. ఇదైతే జేసీపీ వస్తుంది, జేసీపీ తోటి లేపితే సరిపోతుంది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి జేసీపీకి మ్యాక్సిమం ఒక 1 అవర్ పడుతుంది. తప్పదు కదా, మన దగ్గర లేపడానికి మనకు టోషన్ వైర్స్ లేవు. ఊరేం దగ్గర లేదు, ఎక్కడేం తెచ్చుకోలేం. కాబట్టి జేసీపీ తోటి లేపితే అయిపోతుంది.
రాళ్ళు లోడ్ చేసారు కాబట్టి పైకి లేపిన తర్వాత కొద్దిగా లైట్గా ఇట్లా జట్టుకి ఇవ్వగానే అటే పడిపోయింది. చూసారా ట్రాలీ అయితే ఎట్లా బెండ్ అయిందో చూస్తున్నారు కదా, లోపల నొక్కులు అలా ఉంటుంది పరిస్థితి. ఇట్లా రాళ్ళు లోడ్ చేస్తే మామూలుగా మట్టితోటి ట్రాలీ 5 సంవత్సరాలు నడిచాడు, రాళ్ళు లోడ్ చేస్తే సంవత్సరంలో ఖతం అవుతుంది అది. ఎందుకంటే రాళ్ళు అయితే డేంజర్. చూస్తున్నారు మొత్తం ట్రాలీ ఎలా అయిపోయిందో. ఎప్పటికైనా రాళ్ళు లోడ్ చేస్తే వేస్ట్. ఎంత కొత్త ట్రాలీ అయినా అతి తొందరగానే ఖరాబ్ అవుతుంది అది. ఇలా పడిపోవడం, ట్రాలీలు పడిపోవడం ఇది చాలా కామన్. ఇది కామన్గా జరుగుతూనే ఉంటాయి అవి. కాకపోతే మనం కొద్దిగా చూసుకుంటూ చేసుకోవాలి అంతే. ఇట్లా నా ట్రాలీ పడిపోతే నా ట్రాలీ సెంటర్కి ఎరిగిపడి ఇప్పటికైతే నా పిన్నులు మొత్తం తగినాయి. సెంటర్ పిన్నులు లాస్ట్కి ఉంటాయి 2, ఆ పిన్నులు మొత్తం తగినాయి. నా ట్రాలీ పడిపోతే ఇరిగిపోవడం ఏం లేదు. ట్రాలీ ఒక దాంట్లో వేసుకొని ఖాళీ దీన్ని స్టేషన్ ఇంజన్ గాలికి వేసుకొని పోవడే అంతే అవుతుండే పరిస్థితి. అలా లేచినప్పుడు ట్రాలీ పడితే నా పిన్నులు అయితే ఈజీగా ఎగిరిపోతే నా పిన్నులు మొత్తం తంగిపోయినాయి. నా అయితే మీకు మళ్ళీ ఎప్పుడన్నా వీడియో వేస్తే ఆ వీడియోలో చూపిస్తాను, మొత్తం చూడండి. లేపేసాడు. 1 సైడ్ మట్టి ఉంది కాబట్టి మళ్ళీ అటే అంగుతుంది ట్రాలీ. మొత్తం దించిన తర్వాత మూవ్ కావాలి, ఎందుకంటే అలా లేకుంటే మళ్ళీ పల్టీ అవుతుంది ట్రాలీ అలా చేయకపోతే. చూస్తున్నారు కనుక ఎంత కొద్దిగా కూడా జాగలేదు. ఇంకా కొద్దిగా వెనక కొద్దిగా ట్రాలీ అటే ఇంజన్ కూడా తీసుకుపోయే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా మనం రైతులు చాలామంది అంటారు వెనక రివర్స్ రన్ అంటారు. ఇక్కడ నడిపే వాళ్ళు చూసుకుంటూ నడిపితే బాగుంటుంది. అది చాలా డౌన్ ఉంటుంది కిందికి వాగు సైడ్. చూసారా ఎంత డౌన్ ఉందో అది. పోపోయింది ఇట్లా గడ్డకే పడ్డది. వెనక వచ్చి పడితే ఇంకా ట్రాలెట్ పోతే ఇంకా పరేషాన్ అవుతుండే, అది ఇబ్బంది అవుతుండే. ఎందుకంటే ఇక్కడ వాగు వచ్చినప్పుడల్లా మొత్తం కట్ అవుతుంది ఇది వాగు. అందుకనే సైడ్లోకి ఇట్లా రాళ్ళు వేసుకొని సెట్ చేస్తే తర్వాత మళ్ళీ కట్ కాదని సెట్ చేసుకున్నాను అంతే. పాపం ఎన్నిసార్లు పోసినా అక్కడ వాగు మొత్తం కట్ అవుతుంది, సెంటర్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పటికి చాలాసార్లు పోయిస్తారు. ప్రతి ఇయర్ అక్కడ 3 ఈసాల భూమికి ప్రతి ఇయర్ 10, 20, 30 ఖర్చు పెట్టుడే ఉంది అది. కానీ తప్పది, అది చేయకపోతే మళ్ళీ ఇక్కడైతే ఉన్న భూమి అంతా పోతుంది కాబట్టి చేసుకోవాల్సింది. చేయండి అయితే నడది. రాళ్ళు అయితే అయిపోయినాయి. చూసారు కానీ ట్రాలీ ఎంత పాత ఉందో. ట్రాలీ అయితే మొత్తం మరీ గలీజ్ ఉంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియో కోసం బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుని పెట్టుకోండి.